నిన్న దేవుళ్ళ పెళ్లి చేసినారు. అప్పుడే పెద్దబాబు గారు తాళి కట్టినారు. ఏంట్రా నువ్వు చెప్పేది? పార్వతి, ఏందే ఇది? పెద్దమ్మాయి గారి మెళ్ళలో తాళి కట్టకుండా నీ మెళ్ళలో పెద్దబాబు గారు తాళి కట్టడం ఏందే? నువ్వు ఐశ్వర్యమ్మ గారు ఊరికి పోయినారని చెప్పినారు కదా. నువ్వే ఏదో చేసుంటావు. నేనేం చేయలేదయ్యా. చిన్నమ్మాయి గారే నన్ను ఊరి కట్టుకుపోనారు. ఎన్నిసార్లు డైల్ చేసినా ఇంతే పార్వతి. డ్రైవర్కి చెప్పి బండి రెడీగా పెట్టమను, మనం వెళ్దాం. వద్దు చిన్నమ్మాయి గారు, మీరు ప్రయాణం చేయరాదని చెప్పారు కదా. అసలు ఇంటి గడప దాటదని చెప్పాక ఊరికి పోదామని చెప్తున్నారు చిన్నమ్మాయి గారు. నీలమ్మని చంపుతామని బెదిరించాక ఈ విషయం ఆంటీ వాళ్ళకి చెప్పకుండా ఎలా ఉంటాం పార్వతి? అక్క సీర మంటలు అంటుకుపోతే నీళ్లు పోసి అమ్మవారి సీర కప్పినారు. ఇది కట్టుకున్న సీర తగలబడిపోయిందని చెప్తున్నారా మీరు? కానీ ఇట్లా జరిగితే అమ్మగారుల పరువు కూడా తగలబడిపోయిందన్నమాట. ప్రతిదానికి నువ్వు పేజీ పడతావయ్యా. అక్క రాతట్ట రాసుందేమో, పెద్ద కోడలు అక్కే అవుతుందేమో. అయ్యా నరుకుతున్నా కొడక. ఇన్నాళ్ళు యాసాలేస్తుంది అనుకున్నా, కానీ ఇప్పుడు నిజంగానే యాసం వేసి అమ్మగారు వాళ్ళకి ఎసరెట్టినారా? నర్మయ్, దేవుడి పెళ్ళైనా నాటకమైనా ఇంకేమైనా సరే ఆడపిల్ల మొగుడుతోనే పసుపు తోడు కట్టించుకోవాలా? అదంతా ఉత్తిత్తని రేపు నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎట్లా చెప్పేది? చెప్తే నమ్ముతారా? ఈ ఫోటో ఎవరిదయ్యా? మీ అక్కని చేసుకునేటోడిది. ఈ పెళ్లి చేసుకోను, ఇట్టం లేదు అని కోతలు కూస్తే ఇద్దరిని చంపేస్తా. అమ్మగారోడితో మాట చెప్పి బేగ నీ పెళ్లి జరిపిస్తా. నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు పార్వతి. ఏడుస్తావేమో, బాగా ఏడు. 2 దినాల తర్వాత మామూలు అయిపోతావు. ఈ నా కొడుకు మాటలు మాత్రం వినకో. మీసాలు గడ్డాలు వస్తున్నాయని తలెగరేస్తున్నాడు. రేయ్, మెడకాయ ఎరగదెత్తా. దాని జీవితాన్ని పాడు చేస్తే ముందు నిన్ను చంపి పారేత్తా. భయపడుతున్నావా అక్క? అయ్యా అట్టాగే అంటాడే. అదృష్టం వస్తే తట్టుకోలేని భయస్తుడయ్యా. నిన్ను పెద్దబాబు గారిని ఒకటి చేయాలని ఆ దేవుడే చూస్తున్నాడు. ఆ రాక్షసి మెల్లో తాళి కట్టనివ్వకుండా నీ మెల్లోనే పెద్దబాబు గారు తాళి కట్టేలా చేశాడంటే అర్థం చేసుకో అక్క. నీకు పెద్దబాబు గారికి పెళ్ళైపోయినదంటే ఇంకెవరిని చూస్తే తలంచుకుంటావా? చచ్చినా వంచొద్దు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,